ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరగటం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ స్టడీస్ 6 షిఫ్ట్లో, అంటే దాదాపుగా 3 days 6 షిఫ్ట్లో జరగడం జరిగింది. అయితే ఈ యొక్క సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లో మెథడాలజీ బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి డిఎస్సికి మనం ఏ విధంగా సిద్ధం కావాలి, మన ప్రస్తుతం మన యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా ఉంది, మన ఈ ప్రిపరేషన్ విధానం ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఎలాంటి బుక్స్ మనం చదువుకోవాలి. చాలామంది అభ్యర్థులకి ఇంకా ఏ బుక్స్ చదవాలనేది కూడా ఇంకా ఇంతవరకు ఒక క్లారిటీ అనేది రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోలో మరి 24వ తారీఖున 24 5/2024లో షిఫ్ట్ 2 అంటే మధ్యాహ్నం పూట జరిగినటువంటి పేపర్. ఈ పేపర్లో ఉన్నటువంటి మెథడాలజీ బిట్స్ ఏ విధంగా ఇచ్చాడు, వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి డిఎస్సి నెక్స్ట్ మనం రాయబోయేది డిఎస్సి కాబట్టి మరి ఈ డిఎస్సి అనేది చాలా కీలకమైంది. మరి మనం ఏదైతే టెట్లో మిస్టేక్ చేసామో, మన ప్రిపరేషన్ విధానంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకునే డిఎస్సికి మనం సర్వసిద్ధం కావాలి. ఎందుకంటే మరి అది లైఫ్ అండ్ డెత్ సంబంధించినటువంటి విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, మరి క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఈ రోజుల్లో రైతులందరూ ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమస్య ఎటు దారి తీస్తుంది అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణం సూచిస్తుంది. మనం చాలా సందర్భాల్లో మనం మెగా 50 గ్రాండ్ టెస్ట్ చెప్పినప్పుడు, 50 గ్రాండ్ టెస్ట్ మనం చేసినప్పుడు చాలా సందర్భాల్లో, ప్రతి సందర్భంలో కూడా చెప్పాము, విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరిగా 1-2 బిట్లు వస్తాయి అని చెప్పేసి ప్రతిసారి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ విద్యా ప్రమాణాలు అనేవి మనం ప్రతిరోజు కూడా, రేపు జాబ్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో కాబట్టి తప్పనిసరిగా ఆ ఏరియాలో ఎంత మేరకు మనకు నాలెడ్జ్ ఉందో తప్పనిసరిగా అడుగుతాడని చెప్పేసి మనం గత క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా మనం చదువుకొని దాంట్లో కీవర్డ్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. మరి దీంట్లో కీవర్డ్ ఏంటి, ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఏంటండి, ఈ రోజుల్లో నవ్వెడేస్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, నవ్వెడేస్, ఈ రోజుల్లో, ఇది కీవర్డ్. ఇక్కడ ఈ రోజుల్లో రైతులందరూ ఆహార పంటలకు బదులుగా వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమస్య ఎటు దారి తీస్తుందన్న ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని ఉద్దేశించింది. అంటే ఉపాధ్యాయుడు పంటలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని చెప్తున్నాడు. ఓకే, జనాభా పెరుగుతుంది, ఆహార పంటలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో నవేడేస్, సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది కమర్షియల్ క్రాప్స్ రాదర్ దాన్ ఫుడ్ క్రాప్స్. ఫుడ్ క్రాప్స్ కంటే కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ సమస్య ఎటు దారి తీస్తుందని చెప్పేసి అడిగాడు అనమాట. ఈ రోజులు అన్నాడు కాబట్టి అది కాంటెంపరీ ఇష్యూ అది ఎందుకన్నాడు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. ఓకే, ఆయన ప్రశ్న అడిగాడు, ఇక్కడ సమస్య ఎడుదారి తీస్తుంది అన్నాడు. ఓకే, మనకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. ఉపాధ్యాయుడు ప్రశ్న అడగొచ్చు, విద్యార్థి కూడా ప్రశ్న అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనే పాఠం చెప్తున్నాం అనుకోండి, బ్యాంక్ అనే పాఠం చెప్తూ ద్రవ్యం యొక్క విధులు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థి, సార్ మరి ఈ ద్రవ్యం గురించి చెప్తున్నారు కదా, మరి ఈ మధ్య కాలంలో మరి మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క కరెన్సీని రద్దు చేశారు కదా, దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందని చెప్పేసి విద్యార్థి అడిగాడు అనుకోండి. సో అది కూడా దేని కిందకి వస్తుందంటే రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అనమాట. అంటే మనం ఏదైతే పాఠ్యాంశాన్ని చెప్తున్నామో, చెప్పేటినటువంటి పాఠ్యాంశాన్ని ప్రజెంట్ కండిషన్కి అనుగుణంగా అప్లై చేసి దాని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే దాన్ని కాంటెంపరీ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అని చెప్పేసి అంటాం. అంటే సమకాలీన అంశాల పట్ల విద్యార్థికి ఎలాంటి అవగాహన ఉంది,
అనేది ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఎన్నో సందర్భాల్లో మనం బిట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ, దీనికి సంబంధించి కూడా మన యాప్లో ఫ్రీ క్లాస్ కూడా పెట్టడం జరిగింది విద్యా ప్రమాణాల మీదే సపరేట్గా. దాంట్లో నేను కొన్ని కీవర్డ్స్ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రశంసా సున్నితత్వం అంటే కొన్ని అంశాలు, అంటే నినాదాలు రాయటం కావచ్చు, లేఖలు రాయటం కావచ్చు, ఓకేనా, అదేవిధంగా ఇతరులను ప్రోత్సహించడం కావచ్చు, సభలో సమావేశాలు పాల్గొనడం కావచ్చు, గౌరవించడం కావచ్చు, ప్రశంసించడం కావచ్చు, అభినందించడం కావచ్చు, ఓకేనా, అలాగే పోస్టర్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే ప్రశంసా సున్నితత్వం కిందకు వస్తాయని చెప్పేసి కొన్ని కీవర్డ్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే సమాచార సేకరణ నైపుణ్యాల్లో మనం చెప్పుకున్నాం టేబుల్ ఆర్ గ్రాఫ్ అనేది ఉంటే అది వస్తే తప్పనిసరిగా సమాచార సేకరణ నైపుణ్యాలు అని చెప్పి చెప్పుకున్నాం. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ఉపాధ్యాయుడు ఏ పాఠ్యాంశం బోధిస్తున్నాడో దాన్ని ప్రజెంట్ కండిషన్కి అప్లై చేయాలి. అలాగే విషయావగాహన అంటే భావనల అవగాహన అంటే ఫస్ట్దే మనకి విషయావగాహన అనేది వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, చాలా సందర్భాల్లో వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. రెండో క్వశ్చన్ చూద్దాం. నల్లబల్లకు సంబంధించి కింది వాక్యంలో సరికానిది ఏది అన్నాడు. నల్లబల్లకు సంబంధించి కింది వాటిలో సరికానిది మనము చూడండి, మన మైక్రో టీచింగ్లో ప్రధానంగా మనకి 7 రకాల స్కిల్స్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ప్రతి స్కిల్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా మైక్రో టీచింగ్ సంబంధించి దాదాపుగా ఒక 21 వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి స్కిల్ని నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి దాదాపుగా 6 నుంచి 7 గంటల క్లాస్ అటు చెప్పడం జరిగింది నైపుణ్యాలకు సంబంధించి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉందో షిఫ్ట్ వైజ్గా జరుగుతుందో అప్పుడు ఎగ్జామినర్ పుస్తకాన్ని మొత్తాన్ని కూడా జల్లెడబట్టడానికి అవకాశం ఉంది. పుస్తకంలో ఏ మూల నుంచైనా కూడా బిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలా కాకుండా ఏదో ఆఫ్లైన్ పేపర్ అనుకోండి, ఆఫ్లైన్ పేపర్లో మనకి ఇవ్వాల్సింది 32 బిట్లే కాబట్టి 12 బిట్లే కాబట్టి వాడు ఇంపార్టెంట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడో బిట్ ఆడడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మరి 6-7 షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి రేపు డిఎస్సి కూడా 3 నుంచి 4 షిఫ్ట్లో జరగడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆన్లైన్ ఉంటే. అప్పుడు ఏం చేస్తాడు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కవర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మనము చదివేటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. ప్రతి అంశాన్ని కూలంకషంగా చదవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా అన్ఇంపార్టెంట్ ఏరియా అంటూ ఏది కూడా లేదు. మనం చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఎలా చదవాలంటే అట్ట చదవాల్సిందే, చదవాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే జాబ్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఈ డిఎస్సీలు అనుకున్న వాళ్ళు ఈ ప్యాటర్న్ తప్పనిసరిగా మనం ఫాలో కావాలి. రైట్, సరే చూద్దాం. నల్లబల్ల తరగతి గదిలో ప్రక్రియకి నల్లబల్ల ఒక అద్దంలా పనిచేస్తుంది. సో బ్లాక్ బోర్డ్ యాక్ట్స్ యాజ్ ఏ మిర్రర్ ఫర్ ద క్లాస్ రూమ్ వర్క్ అనమాట. మనం ఏం చెప్తున్నాము, ఏ పాఠ్యాంశాన్ని విద్యార్థి బోధించాము, ఎలాంటి ముఖ్యమైన విషయాలు రాసాము, మొత్తం మీద నల్లబల్ల మనకు ఒక అద్దంగా పనిచేస్తుంది అనేది ఇది అందరికి తెలిసిన విషయమే. నల్లబల్లపై రాయడానికి విద్యార్థులను పాల్గొనివ్వకూడదు. చూద్దాం. నల్లబల్లను అవసరానికి అనుగుణంగా ఏ సమయంలో, అందుకే దీన్ని ఏమన్నారంటే బహుళ ప్రయోజనకర సాధనం అన్నారు. బహుళ ప్రయోజనకర సాధనం అని చెప్పేసి అన్నారు అనమాట. నల్లబల్ల గురించి, నల్లబల్ల బహుళ ప్రయోజన మల్టీపర్పస్ బోర్డు అనమాట. దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది కరెక్టే. నల్లబల్లని ఇతర ఉపకరణాలతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. కొన్ని రకాల మ్యాప్లు కానీ చార్ట్లు కానీ మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముఖ్యమైన విషయాలను మళ్ళీ బ్లాక్ బోర్డు మీద కూడా రాయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్ స్కిల్స్ గురించి మనం చెప్తున్నాం అనుకోండి. కొన్ని సందర్భాల్లో మనము మరి పిల్లల్ని మ్యాప్ అక్కడ గీసినప్పుడు ఆ ప్రదేశాలను గుర్తించమని చెప్పేసి కూడా పిల్లల్ని వచ్చేసి ఆ ప్రదేశాలు గుర్తించమని, అంటే పిల్లలకు కూడా కొంత పార్టిసిపేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇవ్వకూడదు అంటున్నాడు. పాల్గొనని ఇవ్వకూడదు అన్నాడు. ఇది తప్పు అనమాట. సో అసత్యం అడిగాడు కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి అసత్యం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది అంటే ఇక్కడ చూడండి, అంతకుముందు ఎప్పుడు కూడా మైక్రో టీచింగ్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. గత డిఎస్సిలో మాత్రమే ఒక బిట్ ఇచ్చాడు ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం గురించి. ఇప్పుడు ఆ మైక్రో టీచింగ్లో డిఫరెంట్ మిగతా పేపర్స్ కూడా ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు వాటిలో మైక్రో టీచింగ్ స్కిల్స్ మీద కూడా ఆ స్కిల్స్ లోపలికి వెళ్ళి డిజైరబుల్ కాంపోనెంట్స్ మీద కొన్ని బిట్స్ ఆడటం జరిగిందనమాట. కాబట్టి దేన్ని కూడా మనం ఈజీగా వదలటానికి అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది రెండోది ఆన్సర్ అవుతుంది.
తర్వాత మూడోది చూద్దాం. ఆగమన పద్ధతి సంబంధించి కింది వాక్యంలో సరికా అనేది ఏది? మనం చాలా సందర్భాల్లో నేను క్లాసెస్ చెప్పాను. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ఓకేనండి. మూడోది మూలాధార పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో తప్పనిసరిగా ప్రతి ఎగ్జామినేషన్లో ఒక బిట్ వస్తుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మరి సమస్య పరిష్కార పద్ధతిలో 4 రకాల దృక్పథాలు ఉన్నాయి. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాలు. దీంట్లో ఆగమనాత్మక దృక్పథం గురించి, ఆగమన పద్ధతి గురించి బిట్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మనం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆగమన పద్ధతి గత మన 50 గ్రాండ్ టెస్ట్లో కూడా అనేక సందర్భాల్లో మనం ఈ బిట్ ఎలాంటి బిట్స్ గురించి మనం డిస్కస్ చేసాం ఆగమన పద్ధతికి సంబంధించి. ఓకేనా. చూడండి, ఆగమన పద్ధతి అంటే ఏంటి? ఉదాహరణతో ప్రారంభమై సాధారణీకరణలు జరుగుతాయి అన్నమాట. సూత్రాలు, సిద్ధాంతాలు, ఓకే, ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతాయి. అందుకే దీన్ని సూత్రీకరణ పద్ధతి అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సిద్ధాంతాలు ఫార్మేషన్ కావడానికి ఉపయోగించే పద్ధతి ఏంది? ఆగమన పద్ధతి. ఒక అనేక ఉదాహరణల ఆధారంగా ఓకే సాధారణీకరణ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అన్వేషణ పద్ధతి. విద్యార్థులు అనేక ఉదాహరణలు పరిశీలించి ఒక సాధారణీకరణ చేస్తారు, ఒక సిద్ధాంతాన్ని ఫార్మేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆగమన పద్ధతిలో అభ్యసన ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలు సాగుతుంది అనమాట. ఇన్ ఇండక్టివ్ మెథడ్ సో లెర్నింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ అనమాట. ఒక ఉదాహరణ నుంచి ఉదాహరణ బేస్ చేసుకొని సాధారణీకరణకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరిగింది కూడా ఈ ఆగమన పద్ధతి సంబంధించి. సో కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. రెండోది చూద్దాం. ఈ పద్ధతి పిల్లలు ఆలోచన శక్తి, సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు పెంపొందాయి. థింకింగ్ ఎబిలిటీ, కాంపిటెన్సీస్ అండ్ స్కిల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ చిల్డ్రన్స్ ఇన్ దిస్ మెథడ్. ఎస్, మరి విద్యార్థులు అన్వేషణ ద్వారా మరి ఈ యొక్క సూత్రాన్ని, సిద్ధాంతాన్ని రూపొందిస్తారు కాబట్టి పిల్లలు ఆలోచన శక్తి, సామర్థ్యాలు ఇవన్నీ కూడా పెంపొందడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో శాస్త్రీయ వైఖరులు సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎందుకంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే విద్యార్థి ఇప్పుడు చెట్లాకులు పచ్చగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? అన్ని చెట్లాకులు పచ్చగానే ఉన్నాయా? ఎత్తిన ప్రదేశాలు అన్నీ చల్లగానే ఉన్నాయా? ప్రతి వస్తువు పైకేస్తే కిందకి వస్తుందా? ఓకే, ఇవన్నీ కూడా పిల్లవాడు పరిశోధన చేసి, పరిశీలన చేసి, తనకు తానుగా పనిచేసి దాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి విద్యార్థులు సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది తప్పు, పెంపొందుతుంది అనేది కరెక్ట్. తర్వాత విద్యార్థులు తాను నేర్చుకున్న విషయాన్ని చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఎస్, వాడు పర్సనల్గా వర్క్ చేస్తారు కాబట్టి, పర్సనల్గా పనిచేస్తారు కాబట్టి వాడు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇది మాత్రం తప్పుగా ఉంది. వాడు అడిగింది కూడా ఏంటంటే, వాడు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే నాట్ ట్రూ, అసత్యం ఏంటని అడిగాడు. కాబట్టి శాస్త్రీయ వైఖరులు పెంపొందం అనేది అసత్యం. ఇది ఆగమన పద్ధతి గురించి మనకు చాలా క్లారిటీగా ఓకే చెప్పడం జరిగింది. అది ఒకసారి పరిశీలించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, పటాన్ని చదవడానికి సంబంధించి కింది వాక్యాలు సరైనది. ఇప్పుడు మనకి మ్యాప్ల గురించి మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. మ్యాప్స్ గురించి, మ్యాప్లు ఉన్న రకాలు కానీ, మ్యాప్లు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి, పిల్లల చేత ఎలా మనము చదివించాలి, ఇలాంటి విషయాల గురించి మ్యాప్లు మరి ఏ క్లాస్లో మనం స్టార్ట్ చేయాలి, ఓకే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనం చాలా చక్కగా వాటిని వివరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మ్యాప్ రీడింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఎస్, మ్యాప్ చదవడం అనేది ఒక నైపుణ్యము, ఒక కళ. ఓకే, మ్యాప్ చదవడం అనేది ఒక కళ లేక ఒక నైపుణ్యం అని చెప్పి చెప్తాం. అందుకే మనం మ్యాపింగ్ స్కిల్స్ అని చెప్పుకుంటాం. మ్యాపింగ్ స్కిల్స్ ఓకే, మ్యాపింగ్ స్కిల్స్. నెక్స్ట్, ఏ వ్యక్తి అయినా పటాలను చదవగలడు? నో. ఏ వ్యక్తి అయినా పటాలను చదవగలడు? నో. ఏ వ్యక్తి అయినా పాడగలడు? ఏ వ్యక్తి అయినా నటన చేయగలడు? ఏ వ్యక్తి అయినా టీచ్ చేయగలడు? ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలు. కళలకు సంబంధించిన కళ ఉందంటే అతనిలో నైపుణ్యాలు ఉన్నట్లు లెక్క అనమాట. కాబట్టి ఏ వ్యక్తి అయినా చదవలేడు. అది చదవాలంటే అతనికి కొంత దానికి సంబంధించినటువంటి భాష అనేది ఉంటుంది అనమాట, లాంగ్వేజ్. ఓకే, దీనికి సంబంధించి నేను మైక్రో టీచింగ్లో కూడా మ్యాప్ రీడింగ్ స్కిల్ అని చెప్పేసి ఒక నైపుణ్యం గురించి చెప్పడం జరిగింది అనమాట. మ్యాప్ రీడింగ్ స్కిల్ అనేటువంటి నైపుణ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఓకే, పటాలను ప్రత్యేకమైన సొంత పటాలకు సొంత భాష ఉంటుంది. మనం చెప్పుకున్న పటాల్లో ఒకసారి మీరు గమనించేటైతే పటాలకు సంబంధించి మనం తీసుకుంటే కొన్ని గీతలు, ఓకే కొన్ని రేఖలు, ఓకే దిక్కులు, అలాగే మూలలు, అలాగే రంగులు,
అలాగే సంకేతాలు, అలాగే స్కేలు, ఇవన్నీ కూడా ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా పటానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్, ఓకే. పటానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్. ఇక్కడ చూద్దాం, ఏసీ ఓన్లీ అన్నాడు, ఏబి అన్నాడు, ఓకే. నెక్స్ట్ బీసీ అన్నాడు, ఏబిసి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి అయినా చదవలేడండి, ఏ వ్యక్తి అయినా పటాన్ని చదవాలంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ వ్యక్తి ఉంటే చదవగలడా? ఓకే. అంటే దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ తెలియకుండా ఎవరు చదవడానికి అవకాశం లేదు, అది గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ పటాలకు సంబంధించి కూడా మనం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపుగా 2-3 గంటల క్లాస్ అనేది ఉంటుంది దాంట్లో. సో కాబట్టి ఏఎన్సి అనేది కరెక్టే. పటాలకు సంబంధించి మీరు చూస్తే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు చక్కటి ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించుట మరియు వారు విరామ కాలాన్ని సద్వినియోగం చేసుట అన్నవి వరుసగా చాలా క్లారిటీగా మనకి యూట్యూబ్లో కూడా వీడియో ఉంది. సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఉద్దేశాలు ఎలా వస్తాయి, ఉద్దేశాలను ఎలా గుర్తుపట్టాలి, ఓకే. ఉద్దేశం అంటే ఎలా ఉంటుంది, విలువ అంటే ఎలా ఉంటుంది, లక్ష్యం అంటే ఎలా ఉంటుంది, స్పష్టీకరణ ఎలా ఉంటుంది, ఓకే. విద్యా ప్రమాణం ఎలా ఉంటుంది, ఓకే. ఇలాంటి విషయాలు మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మనం తెలుసుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా నేను క్లాస్ చెప్పినప్పుడు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఉద్దేశం అంటే ఎలా అడుగుతాడు, విద్యార్థుల్లో పౌరసత్వ భావనలు పెంపొందించమంటాడు, విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భావనలు పెంపొందించమంటాడు, విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను అభివృద్ధి చేయమంటాడు, విద్యార్థులు విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చేసే విధంగా చేయడం అంటాడు. ఇలాంటి విద్యార్థుల్లో పెంపొందించాలి అనేది ఉద్దేశాలు సాధిస్తే విలువలు సాధించండి. ఇదంతా పెద్ద టాపిక్ అనమాట. దీని గురించి చాలా క్లారిటీగా మన క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థుల్లో ప్రజాస్వామ్య పౌరసత్వం పెంపొందించడం, వారి విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని చేయడం అనేటువంటి చూడండి. టు బిల్డ్ ఇంటెలిజెంట్ డెమోక్రటిక్ సిటిజన్షిప్ అండ్ ఎనేబుల్ టు పీపుల్స్ టు యూజ్ ద లేజర్ టైమ్ ప్రాపర్లీ రెస్పెక్టివ్లీ నోన్ యాజ్. 2 ఆశయాలు లక్ష్యాల, 2 ఆశయాలు అని చెప్పేసి అడిగాడు. ఓకేనా. విద్యార్థి 1857 తిరుగుబాటు, విద్యార్థులకు 1857 తిరుగుబాటు పాఠ్యాంశాన్ని అవగాహన కలిగించడం అనేది లక్ష్యం. విద్యార్థి జాతీయ నాయకులను గౌరవించడం అనేది స్పష్టీకరణ. విద్యార్థులకి ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని పెంపొందించడం, జాతీయ భావాన్ని పెంపొందించడం విద్యార్థుల్లో, ఇవన్నీ కూడా ఉద్దేశాలు. విద్యార్థి సంపూర్ణ అభివృద్ధిని సాధించడం గమ్యం. ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మన క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఓకే. సో కాబట్టి ఈ 2 కూడా ఆశయాలు, వీటినే మన ఉద్దేశాలు కూడా అంటామని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కూడా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ బిట్ కూడా ఓకే మనం చెప్పుకున్నటువంటి విషయాలే. కాబట్టి 2 ఆశయాలకు సంబంధించి లక్ష్యాలు వేరు, ఆశయాలు వేరు, స్పష్టీకరణలు వేరు, విలువలు వేరు, గమ్యాలు వేరు, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే చూడండి, ప్రశ్నించుట సంబంధించి కింది వాక్యాలు సరైనవి. ప్రశ్నించడంలో ఇది కూడా ప్రశ్న నైపుణ్యంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ప్రశ్నించడం అనేటువంటి దాంట్లో కూడా మనం టెక్నిక్స్లో కూడా దీని గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రశ్నించడం అనేది చూడండి, ప్రశ్నించడం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు క్వశ్చనింగ్ అన్నాడు. సో ప్రశ్నించడం ప్రధానంగా 3 రకాలు: ప్రవేశ ప్రశ్నలు, అభివృద్ధి ప్రశ్నలు మరియు పరీక్షించే ప్రశ్నలు. చూడండి, క్వశ్చనింగ్స్ ఈజ్ మెయిన్లీ 3 టైప్స్: ఇంట్రడక్షన్, డెవలపింగ్ అండ్ టెస్టింగ్. అంటే పునర్విమర్శ ప్రశ్నలు అనమాట. అంటే ఇక్కడ మనకి 5 రకాల ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేసాం. నియత ప్రశ్నలని, రెండోది సహజ ప్రశ్నలని, అలాగే పాఠ్యాంశ ప్రవేశ ప్రశ్నలని, అలాగే పాఠ్యాంశ అభివృద్ధి ప్రశ్నలని, అలాగే పునర్విమర్శ ప్రశ్నలని. ఇవే టెస్టింగ్ అనమాట. టెస్టింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 5 రకాలుగా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. నియత ప్రశ్నలు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులను అడిగే ప్రశ్నలు, సహజ ప్రశ్నలు అంటే విద్యార్థులు ఉపాధ్యాయుని అడిగే ప్రశ్నలు, పాఠ్యాంశ ప్రారంభ ప్రశ్నలు అంటే పాఠం ప్రారంభానికి ముందు విద్యార్థులు సంసిద్ధం చేయడానికి అడిగేటువంటి ప్రశ్నలు, పాఠ్యాంశ అభివృద్ధి ప్రశ్నలు అంటే పాఠ్యాంశం ఎంత మేరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి అడిగేటువంటి ప్రశ్నలు, పునర్విమర్శ ప్రశ్నలు అంటే పాఠం ఎంత మేరకు అవగాహన అయింది మొత్తం మీద అడిగేటువంటి ప్రశ్నలు పునర్విమర్శ
ప్రశ్నలు అనమాట. ఓకే, ఈ విధంగా ప్రశ్న సంబంధించిన దాంట్లో మనం చాలా క్లారిటీగా ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది. చూడండి, ప్రశ్నలు అస్పష్టంగా కాకుండా నిర్దిష్టంగా స్పష్టత, నిర్దిష్టత, యుక్తత, సవాలు అనేటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక 6 రకాల లక్షణాలు ఉన్నాయి. వీటిలో ఈ పాయింట్ ఇక్కడ కవర్ అవడం జరిగింది. ప్రశ్నలు సమాధానాన్ని సూచించేవిగా ఉండాలి. తప్పనమాట. ప్రశ్న ఎప్పుడు కూడా సమాధానాన్ని సూచించే విధంగా ఉండకూడదు. విద్యార్థి సమాధానాన్ని ఆలోచించే విధంగా ఉండాలి. ఓకే, ఈ ప్రశ్నలు 2 రకాలు. సమాధానం సూచించేవిగా ఉండేవి, ఆలోచింపజేసేవిగా ఉండాలి. సమాధానం సూచించే విధంగా ఉండేటువంటి ప్రశ్నల్ని ఉపాధ్యాయుడు చాలా తక్కువగా ఉపయోగించాలి. ఎక్కడైతే డల్లర్స్ విషయంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. డల్లర్స్ విషయంలో ఈ ప్రశ్నల సమాధానాన్ని ఆశించడం కోసం మనం డల్లర్స్ విషయంలో యూజ్ చేయొచ్చు అనమాట. కానీ ఎక్కువగా మనకి 90% మన క్లాస్ రూమ్లో యూజ్ చేస్తుంది ఏంటంటే ఆలోచింపజేసే క్వశ్చన్ని మనం యూజ్ చేయాలి. మరి సమాధానాన్ని సూచించేటువంటి ప్రశ్నలు అంటే ఎలా ఉంటాయి అంటే మనం అడిగేటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. అలాగే ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బాబరు మొఘల్ చక్రవర్తేనా? భారతదేశానికి రాజధాని ఢిల్లీయేనా? ఓకేనా? ఇలాంటి ప్రశ్నలు అన్నమాట. అంటే మనం అడిగేటువంటి ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది. అలా ఉండకూడదు. భారతదేశానికి రాజధాని ఏది? ఓకే, ఇలాంటి ప్రశ్నలు మనం అడగాలన్నమాట. కాబట్టి క్వశ్చన్ షుడ్ బి సజెస్టివ్ ఆఫ్ ద ఆన్సర్ అనమాట. ఇలా ఉండకూడదు. ఆన్సర్ దాంట్లో ఉండే విధంగా ఉండకూడదు. విద్యార్థికి ఏమి తెలుసు ఏమి తెలియదు అని ప్రశ్నించిన ఉద్దేశంలో మరి ఎందుకు అడుగుతున్నాం ప్రశ్నలు? ఓకే, ఇక్కడ ఉపాధ్యాయుడు నీత ప్రశ్నలు అడుగుతాడంటే ఎందుకు, ఏ సందర్భంలో అడుగుతాడు? విద్యార్థికి ఏమి తెలుసో ఏమి తెలియదో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలే నీత ప్రశ్నలు అని చెప్పేసి అంటాం. విద్యార్థులు అధిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపాధ్యాయుడి నుంచి సమాధానం ఆశించే ప్రశ్నల్ని సహజ ప్రశ్నలు అని చెప్పేసి అంటాం. ఈ ప్రశ్నలకు సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి సి అనేది దీనికి రిలేటెడ్గా లేదు. కాబట్టి ఏ అలాగే బి అనేది ఇది కరెక్ట్గా 3 రకాలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా ఉంది. ఏబిడి అనేది కరెక్ట్గా ఉంది. కాబట్టి ఏబిడి అనేది కరెక్ట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనం ఆ యొక్క క్లాస్లో జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. రైట్, అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సంబంధించి ప్రత్యేక లక్షణాలు 8 రకాల లక్షణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రత్యేక లక్షణాలు 8 రకాల లక్షణాలు ఉన్నాయి. ఆ 8 రకాల లక్షణాల నుంచి ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, సాంఘిక శాస్త్రము, దీనికి సంబంధించిన ఇతర సాంఘిక శాస్త్రాల పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం మరియు ఇతర పాఠ్య విషయాల పరిజ్ఞానం. ఓకే, మంచి పౌరుడు, విధుల పట్ల విధేయత మరియు ప్రభావవంతమైన మూర్తిమత్వం. ఇది ఏ ఉపాధ్యాయుడికైనా ఉండాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికే కాదు, ఇక ఏ టీచర్కైనా కూడా. ఓకే, గుడ్ సిటిజన్, డివోషన్ టు డ్యూటీస్ అండ్ ఎఫెక్టివ్ పర్సనాలిటీ ఓకే ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ టీచర్, నాట్ ఓన్లీ ఫర్ సోషల్ టీచర్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గుడ్ లీడర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అందరికి ఉండాలి. సైన్స్ టీచర్ కూడా ఓకే వర్తమాన వ్యవహారాలు తెలుసుకోవాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వర్తమాన వ్యవహారం తెలుసుకోవాలి. తెలుగు టీచర్ వర్తమాన వ్యవహారం తెలుసుకోవాలి. ఇంగ్లీష్ టీచర్ వర్తమాన వ్యవహారం తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్లో ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటి, ఏమొస్తున్నాయి అనేది కూడా ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా తెలుసుకుంటుండాలి. ఇది కామన్ ఫర్ ఎవరి టీచర్. మంచి వక్త, ఓకే, అలాగే కష్టశీలి, నిష్పాక్షత ప్రవర్తన మరియు వైఖరి, ఇవన్నీ కూడా ప్రతి ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అయితే ఇక్కడ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే తన సబ్జెక్టే కాకుండా ఇతర సబ్జెక్టులో కూడా అనేక సబ్జెక్టులో ప్రత్యేకమైనటువంటి పరిజ్ఞానం అనేది ఉపాధ్యాయుడికి ఉండటం అనేది ఆ ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్గా ఉన్న ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పఠ నైపుణ్యాలు. దీన్ని మనం మ్యాప్ల గురించి ఇప్పుడు చూడండి 2 బిట్లు అడిగాడు. ఇందాక పటానికి సంబంధించి పటం చదవడానికి సంబంధించి అడిగాడు. పటం చదవడం అనేది ఒక కళని, అలాగే పటానికి సొంత భాష ఉంటుందని చెప్పేసి మనం మ్యాప్స్ గురించి చెప్పేటప్పుడు టీచింగ్ ఎయిడ్స్లో చాలా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని గమనించాలి. అలాగే పఠన నైపుణ్యాన్ని పాఠ్యబోధనగాను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదట పాఠశాల పటం, తర్వాత గ్రామ పటం గీయమన్నాడు. ఈ కూర్చొని వినియోగించిన ఈ విషయాన్ని చాలా క్లారిటీగా మనం చెప్పుకున్నామండి. ఫస్ట్ విద్యార్థి కూర్చున్న ప్లేస్, తర్వాత వాడి యొక్క రూము, తర్వాత వాడి యొక్క స్కూలు, ఓకే, ఆ స్కూల్ నుంచి వాడి ఇంటికి ఉన్నటువంటి ఓకే రోడ్డు, అక్కడ ఉన్నటువంటి వాడి యొక్క విలేజ్ నుంచి మండల్ నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి ఓకే దేశం, ఇట్లాగా మనకు తెలిసిన విషయాల నుంచి. అంటే విద్యార్థి ఓకే
తాను దగ్గర నుంచి దూరం అనేటువంటి సూత్రం ఆధారంగా తెలిసిన విషయాన్ని తెలియని విషయాన్ని సూత్రం ఆధారంగా మనం చెప్పాలని చెప్పేసి ఆ ప్రిన్సిపల్స్ కూడా అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఈ బోధన నియమం ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ ఈ విధంగా ఎందుకు చెప్పి దీంట్లో ప్రిన్సిపల్ ఏంటి, కొన్ని బోధన ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ఉన్నాయి అనమాట. కేఎస్, అపెక్, డబ్ల్యూబి అని చెప్పేసి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కే అంటే నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, అనాలిసిస్ టు సింథసిస్, పర్టికులర్ టు జనరల్, ఈజీ టు డిఫికల్ట్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, హోల్ టు పార్ట్స్ అనేటువంటి ఒక 7 రకాల అంశాలు నియమాలు అనేవి కొన్ని. దాంట్లో ఏంటి విశ్లేషణ సంశ్లేషణ వైపా, మొత్తం నుంచి హోల్ టు పార్ట్సా లేక నోన్ టు అన్నోనా, సో సాధారణ నుంచి నిర్దిష్టం. ఇక్కడ చూడండి, ఇది దీనికి సూటబుల్గా నోన్ టు తెలిసిన దాని నుంచి తెలియదు దానికన్నమాట. ఓకే, ఫస్ట్ వాడు స్కూల్కి వేస్తున్నాం, తర్వాత వాడు మండలం గురించి వాడు విలేజ్ గురించి ఓకే మనం గీయటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మన మ్యాప్ల గురించి చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదేంటంటే ఏమేమో అంటే తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, ఇది చాలా సందర్భాల్లో మనకి 50 గ్రాండ్ సిరీస్లో చాలా సందర్భాలు అడిగాడు అనమాట. ఓకే, భారతదేశ స్వాతంత్ర్యం చరిత్ర, చిన్న కుటుంబం భావన, సామాజిక వర్గాల తొలగింపు, జాతీయ సమగ్రత పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, ఇలాంటి 10 మౌలిక అంశాలు ఉంటాయి. ఇది 1986 జాతీయ విద్యా విధానం చెప్పిందని చెప్పేసి అనేక సందర్భాల్లో మన గ్రాండ్ సిరీస్లో కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఏ విద్యా విధానం చెప్పిందంటే 1986 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం చెప్పింది. ఇది మొట్టమొదటి జాతీయ విద్యా విధానం, ఇది రెండో జాతీయ విద్యా విధానం. 1986 జాతీయ విద్యావిధానంలో ప్రధానంగా 10 మౌలిక అంశాల గురించి చెప్పారు. ఓకేనా, రైట్. మరి పాఠ్యాంశంపై విద్యార్థుల అవగాహన సరిచూసుకుంటూ ఉద్దేశించబడినటువంటి నియోజనము, మనకి నియోజన పద్ధతి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నియోజన పద్ధతి, అసైన్మెంట్ మెథడ్ గురించి మనకు చెప్పడం జరిగింది. అసైన్మెంట్ సంబంధించి